వెల్కమ్ బ్యాక్. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మరి కాసేపట్లో మొదలు కాబోతున్నాయి. 6 పోస్టులకు గాను 2 పార్టీల నుండి 12 మంది బరిలో ఉన్నారు. మొత్తం 57 మంది కార్పొరేటర్లు ఉండగా వైసీపీ బలం 47. తెలుగుదేశం జనసేన కలిపి 10 మంది ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారారు. దీంతో వైసీపీ బలం 30కి, కూటమి బలం 27కు చేరింది. ఈ పరిస్థితిలో ఈ రోజు జరిగే ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మారాయి. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ పర్వీన్. ఏదైతే గుంటూరు జిల్లాలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మొదలు కాబోతుంది. ఏదైతే గత నెల 16వ తారీఖు ఈ స్టాండింగ్ కమిటీ సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వేసినప్పటి నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా క్యాంపు కార్యాలయానికి అయితే తరలించడం జరిగింది. అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు కావచ్చు, ఇటు వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే క్యాంపు కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ మీద సందిగ్ధత అయితే నెలకొంది. ఇదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 6 స్టాండింగ్ కమిటీ సభ్యుల్ని కూడా కైవసం చేసుకోవాలంటూ కూటమి ప్రభుత్వం పట్టుబట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి కార్పొరేటర్లు కూడా వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలను, కొంతమంది జనసేనలను చేరటం జరిగింది. దీనికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వానికి ఎక్కువగా ఈ కార్పొరేటర్లు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేనలో వైసీపీ కార్పొరేటర్లు అధికంగా చేరటంతో ఈ 6 స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా కూటమి ప్రభుత్వం చేజిక్కించుకోవాలనే నేపథ్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి ఈ ఎన్నిక మొదలవుతుంది. కార్పొరేటర్లు అందరూ కూడా క్యాంపు కార్యాలయానికి డైరెక్ట్ గా మున్సిపల్ కార్యాలయానికి కూడా చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ కౌంటింగ్ స్టార్ట్ అవబోతుంది. కౌంటింగ్ లో ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొన్నారో వీళ్ళు 12 మంది, అంటే వైసీపీ తరఫున 6, కూటమి ప్రభుత్వం తరఫున 6, మొత్తం 12 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు నామినేషన్ వేయటం జరిగింది. ఇందులో 6 మాత్రమే ఎన్నుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఉత్కంఠకి ఇక్కడ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లో కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఓటు వినియోగించుకోనున్నారు. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.